హీరో రాజ్ తరుణ్ కేసులో రాత్రి హైడ్రామా జరిగింది. ఈ ప్రపంచం నుంచి వెళ్లిపోతున్నా అని లావణ్య తన అడ్వకేట్ కు వాట్సాప్ లో మెసేజ్ చేసింది. ఇక ఈ జీవితం చాలు అని రాసింది. తాను నమ్మిన వారే తనను మోసం చేశారని తెలిపింది. దీంతో అడ్వకేట్ వెంటనే నార్సింగి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. హుటాహుటిన పోలీసులు లావణ్య ఇంటికి వెళ్లారు. తన సోదరి సేఫ్ గా ఉందంటూ లావణ్య సోదరుడు అడ్వకేట్ కు తెలిపాడు. హీరో రాజ్ తరుణ్ కేసులో రాత్రి హైడ్రామా జరిగింది. ఈ ప్రపంచం నుంచి వెళ్లిపోతున్నా అని లావణ్య తన అడ్వకేట్ కు వాట్సాప్ లో మెసేజ్ చేసింది. ఇక ఈ జీవితం చాలు అని రాసింది. తాను నమ్మిన వారే తనను మోసం చేస్తున్నారంటూ తెలిపింది. దీంతో అడ్వకేట్ వెంటనే నార్సింగి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. హుటాహుటిన పోలీసులు లావణ్య ఇంటికి వెళ్లారు. తన సోదరి సేఫ్ గా ఉందంటూ లావణ్య సోదరుడు అడ్వకేట్ కు తెలిపాడు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ కరెస్పాండెంట్ శశిని అడిగి తెలుసుకుందాం. శశి, మొత్తం ఈ వ్యవహారానికి సంబంధించి తను సూసైడ్ చేసుకోబోతున్నాను, నేను ఇంకా వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి తను అడ్వకేట్ కి ఒక మెసేజ్ కూడా పంపినట్లుగా తెలుస్తోంది. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? కృష్ణంతో కూడా చెప్పుకోవచ్చు. అయితే రాత్రి సరిగ్గా 12:20 తన కేసు ఇప్పటికే టేకప్ చేసినటువంటి లాయర్ కి లావణ్య ఒక మెసేజ్ చేస్తుంది. నేను వెళ్ళిపోతున్నాను, ఐఎమ్ డన్ విత్ లైఫ్ అంటూ ఒక మెసేజ్ పెట్టి ఆమె ఎక్కడితో ఆపేసిన తర్వాత ఎన్నిసార్లు అడ్వకేట్ కాల్ చేసినప్పటికీ కూడాను ఫలితం లేదు. అప్పటికి తాను చనిపోతున్నట్టు కూడా కొన్ని అంశాలను పేర్కొంటూ ఆమె ఒక మెసేజ్ కూడా ఫార్వర్డ్ చేసినటువంటి సందర్భం ఉంది. తనకు మద్దతుగా నిలిచిన వారందరికీ ఆ మెసేజ్ లో ధన్యవాదాలు తెలిపింది. మరోవైపు తనకు తెలిసినటువంటి మనుషులే తనను తప్పు పెడితే తెలియనటువంటి వ్యక్తులే తనకు సహాయం చేశారంటూ కూడా ఆమె తన ఆ వాట్సాప్ సందేశంలో పేర్కొంది. మరోవైపు రాజు లేనటువంటి లైఫ్ తనకొద్దు, రాజు లేనటువంటి ప్రపంచంలో నేను ఉండలేను, బతకలేనంటూ కూడా ఆమె పేర్కొంది. మరోవైపు ఇప్పటికే మోసపోయాను, అందరు కలిసి కూడా నన్ను ఏకమై మోసం చేశారు, రాజును వదిలేయమంటూ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి మాల్వి మల్హోత్రాను వేడుకున్నాను, అడుక్కున్నానంటూ కూడా ఆమె బెగ్ చేశానంటూ కూడా ఆమె తన వాట్సాప్ సందేశంలో పేర్కొంది. మరోవైపు మాకు తినడానికి తిండి లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాము, ఖచ్చితంగా రాజును వదిలేయాలి, తన విజ్ఞప్తిని ఆలకించాలంటూ కూడా ఆమె బెగ్ చేశానంటూ కూడాను ఇటు లావణ్య తన వాట్సాప్ సందేశంలో పేర్కొన్నటువంటి సందర్భం కూడా ఉంది. అయితే ఈ మెసేజ్ పెట్టిన తర్వాత ఆమె ఎన్నిసార్లు ఫోన్ చేసినప్పటికీ కూడా రెస్పాండ్ అవ్వలేదు. దీంతో అడ్వకేట్ వెంటనే నార్సింగి పోలీసులకు డయల్ 100 ద్వారా సమాచారం అందించాడు. ఆ వెంటనే నార్సింగి పోలీసులు కూడాను ఇటు లావణ్య నివాసానికి చేరుకున్నారు. అప్పటికే లావణ్య నివాసానికి చేరుకుని ఆమెను రక్షించారు. మరోవైపు ఇదే కాకుండా లావణ్య సోదరు కూడా సరిగ్గా అదే సమయంలో ఇంట్లో ఉన్నటువంటి నేపథ్యంలో సరిగ్గా 1:20 లావణ్య క్షేమంగా ఉంది అంటూ కూడా ఇటు అడ్వకేట్ కు సమాచారం అందించినటువంటి సందర్భం కూడా ఉంది. సో మొత్తానికి రాజు తనకు కావాలి, రాజుతో తనకు కావాలంటూ కూడా ఆమె పదే ఇప్పటికే చెప్తూ వస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ శశి.